సుధా. అన్నయ్య రాన్నయ్య కూర్చో. వదిన అందరూ బాగున్నారా? ఏమిటమ్మా ముఖం మీద దెబ్బలు? దెబ్బ? అదే అదేం లేదన్నయ్య. పోపు డబ్బా తీసుకుంటే గోడ కొట్టుకున్నాను అంతే అన్నయ్య. నీ వెళ్ళి కాఫీ తీసుకొస్తాను ఉండన్నయ్య. వద్దమ్మా, అవతల నాకు అర్జెంట్ పని ఉంది. సురేష్ ఎక్కడ? ఇంట్లో సరుకులు తేవడానికి బజార్కి వెళ్ళారు. అలాగా, ఈ డబ్బు ఉంచుకో. డబ్బెందుకన్నయ్యా? ఉండని అమ్మా, అవసరానికి పనికొస్తుంది. వస్తాను. వాళ్ళన్న ఇచ్చాడట, పెట్లో దాచుకుంటే పట్టేశా. చేప గాలానికి చిక్కుకున్నట్టే. ఇక మన ప్లాన్ సాగిద్దాం. పిలు. సుధా, ఏ సుధా. ఏమిటి? మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంట్గా 5 లక్షలు కావాలని చెప్పు. ఎందుకు? నీ పొందకి వ్యాపారం కోసం చెప్పు. ఏమిటి వ్యాపారం? ఆ తగిడి నువ్వు కలిసి తమిళనాడేగా. నేను ఫోన్ చేయను. ఎందుకు అనవసరంగా మొరాయించి ఒళ్ళు ఊనం చేసుకుంటావు? పొద్దుగా ఫోన్ చేయి పాప. చేయను. చెయ్యకపోతే నిజంగా ఈ రోజు నీ ప్రాణం తీస్తానే. నా ప్రాణం నువ్వు తీసేస్తాను. ఆ పదార్థాన్ని ప్రాణం నేనే తీస్తాను. హలో, నేనమ్మగారు, సుధమ్మగారు పని మనిషి నాగమ్మను మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఎక్కడి నుంచి శోభా ఫోన్? సుధా ఇంటి దగ్గర నుంచండి. ఇది ఫోన్ ఇలాగ నేను మాట్లాడతాను. మాట్లాడుతుంది సుధా కదండి, వాళ్ళ పని మనిషి. నువ్వు చెప్పు నాగమ్మా. సురేష్ గారు సుధమ్మ గారిని చెట్టుకు పాడేశారు అమ్మగారు. ఇప్పుడు సుధ ఎలా ఉంది? ఆమెను చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది అమ్మగారు. సరే. ఏమిటి శోభా, సుధకేమైంది? అవన్నీ ఆడవాళ్ళ విషయాలు. రాణి, రాణి. అక్కయ్య, రాజా, నువ్వు ఒకసారి సుధించుకెళ్ళి రావాలి. ఇంతకీ ఏం జరిగింది? భార్యాభర్తలు ఏదో కీచులాడుకున్నారట. పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి అప్పుడే తగాదాలేంటి? అతనికి పెళ్లికి ముందు వేరే ప్రియురాలు అంటుంది. దాన్ని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడట. అంత పని చేశాడా? సుధ ఎదురు తిరిగి కొట్టాడట. సుధను కొట్టాడా? నాకు భయంగా ఉంది. ఏమవుతుందో ఏమో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పెళ్లి అయ్యేదాకా నక్కలని అల్లటించి ఇప్పుడు నా చెల్లెల్ని కొడతావరా? నీకు తోడ కుంపుడు కత్తి కూడాను. కోపానికి కూడా హద్దు ఉండాలి. వీడికి ఎవరైనా పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా మరీ అంత రమ్మంటుంటే మనుషులకు లేనిపోను గొడవ. పదండి పదండి. సుధా, అమ్మా సుధా, నేనమ్మా అర్థం నేను వచ్చాను. సుధా, ఏమైంది నాగమ్మా? తప్పు కోసం మీకు ఫోన్ చేయమంటే చేయనందుకు చిట్టుకు పాలేసి వెళ్ళిపోయారండి ఆ సురేష్ బాబు గారు. ఏం జరిగింది? మేము ఎంత మొత్తుకున్నాం వాడు బాధిపోయాడండి. ఎవడు వాడు? రాజా అని శంభూ ప్రసాద్ తమ్ముడు. ఎడిపోయాడు.
ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శంభు ప్రసాద్, వెరీ సారీ. నాగమ్మా, నాగమ్మా, సుధాకరా, ఇప్పుడే పెద్దబాబు గారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. పెద్దబాబు గారు ఇక్కడికి వచ్చారా? అవునమ్మా. రాజా, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. సురేష్ ని రాజా చంపలేదు, దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, రాజా చంపినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. కమాన్ రాజా.